స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మీరు తమ్నైల్లో చూసినట్టుగా ప్రాథమిక మోడల్ పేపర్ కనిపిస్తుంది కదా మీకు. ఫస్ట్ హెడ్ చూడండి. లేట్ చేయొద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఛానల్ని. ఓకేనా? చాలా యూజ్ అవుతుంది కదా, మరి అందరికీ షేర్ చేయాలి. హింदी ज्ञान मंदिर चैनल की सपोर्ट చేయాలి. సో చూడండి, ఇప్పుడు किन्हीं 5 प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. ఫస్ట్ హెడ్ Q&As, క్వశ్చన్ ఆన్సర్స్. బోధినిలో మనం క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకున్నాం కదా. సో 5 రాస్తే చాలు, 10 ఇచ్చారు. ఎనీ 5 మీకు ఏం తెలిస్తే అవి రాయండి ఆన్సర్స్. ఓకే, సో ఆ 5కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. 5 2s are 10 మార్క్స్. నెక్స్ట్ చూడండి, అక్షరం మే లిఖియే. అంక్ ఇస్తారు చూసారా, దాన్ని ఇప్పుడు 4 కదా, ఫస్ట్ది 4 అని రాస్తారు అలా అనమాట. సెకండ్ది 16 అంటే 16 అని రాస్తారు అలా. తర్వాత చూడండి, తర్వాత హెడ్ అలా ఎన్ని రాయాలి? 4 ఎనీ అంటే ఎనీ 4 రాయమన్నారనమాట. ఇక్కడ 8 ఇచ్చారు కదా, సో చాయిస్ ఉంది. తర్వాత ఒక్కోదానికి 1 మార్క్, 4 మార్క్స్. తర్వాత పద్యం కా భావార్థ, ఈ కింద పద్యాలు ఇచ్చారు. అవి కొంచెం మీరు చదివితే గుర్తుపట్టగలిగితే ఏ లెసన్లోంచి అనేది మీకు తెలిసిపోద్ది. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు రాస్తారు. ఓకేనా? ఎన్ని రాయాలి? 5 ఇచ్చారు, 2 రాయాలి. నెక్స్ట్, ఇది మోడల్ పేపర్. సెప్టెంబర్కి మీరు ఎలా రాయాలనే మోడల్ పేపర్ అనమాట. ఆ 2 ఒక్కొక్కటి 5 మార్క్స్. సో బాగా రాయాలి, 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ దోహే, మీకు ఇంపార్టెంట్ దోహేలు చెప్పాను ఏం చదవాలి ఏంటని. సో అవి చక్కగా నోటుకు వచ్చేసేలా చదివేస్తే ఒక్కటి రాస్తే చాలు, 4 మార్క్స్. 3 ఇస్తారు, అందులో ఏదో ఒకటి. తర్వాత ప్రాంతీయ భాషమే అంటే మీనింగ్స్ రాయాలి. ఏమా 3 రాస్తే చాలు, 8 ఇస్తారు. 3 రాయాలి, మీకు వస్తే ఇంకా ఎక్కువ రాయండి. అలాగే ఆపోజిట్ వర్డ్స్, తర్వాత 6th హెడ్ ఆపోజిట్ వర్డ్స్, అవి కూడా 8 ఇస్తారు, 3 రాయాలి. తర్వాత చూడండి, 7th వన్ ఏంటి? సహీ ఆర్ గలత్ అంటే కరెక్టా రాంగా. ఫస్ట్ది చూడండి, సహీ అయితే సహీ, గలత్ అయితే గలత్ రాస్తారు. కరెక్ట్ అయితే సహీ, రాంగ్ అయితే గలత్. సో అలా కోష్టక్ అంటే బ్రాకెట్ అనమాట. కోష్టక్ సే సహీ శబ్ద చున్కర్ ఖాళీ జగహ భరియే. ఖాళీ ప్లేస్లో బ్లాంక్స్ ఉన్నాయి చూసారా, ఆ బ్లాంక్స్ చూసారా, బ్రాకెట్లో ఆన్సర్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ 2 ఆన్సర్స్లో మీరు ఆ బ్లాంక్ అంతా చదివి, సెంటెన్స్ చదివి ఏది కరెక్ట్ అయితే ఆ వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకుని అందులో రాయాలి బ్లాంక్లో. ఓకే, సో ఇది 8th హెడ్ అనమాట. అన్నీ రాయాలి, దీనికి ఏమీ చాయిస్ అది ఏముండదు. అంటే 5 ఇచ్చారు, 4 మార్క్స్ మనకి, ఎనీ 4 అన్నట్టు, బట్ 5 రాసేసేయండి. తర్వాత 9th చూడండి, వాక్యంకో జోడి అంటే ఏంటి? మ్యాచింగ్ అనమాట. మ్యాచింగ్ చెయ్యాలి. మీరు చదివితే అర్థమవుతుంది. స్కూల్కే ఆగే ఏముంది ఆ పక్కన 4, సార్ వాళ్ళు కరెక్ట్ మ్యాచ్ ఇవ్వరు కదా, మిస్ మ్యాచ్, అది మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, కిన్హి 4కి ఖాళీ జగహ భరియే. ఇక్కడ ఏంటంటే ఇందాక మనకి బ్రాకెట్లో ఇచ్చారు, అందులోంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ బ్లాంక్. మీరు లెసన్స్ బాగా చదివితే ప్రతి లెసన్లో కూడా బ్లాంక్స్ ఉన్నాయి, మీరు రీడ్ చేస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో అది అటెంప్ట్ చేయాలన్నమాట. 5 ఉన్నాయి, 4 రాయమంటారు, 5 రాసేసేయండి, రాకపోతే వదిలేసేయండి. లాస్ట్ వన్, మిగిలిన 4 అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. తర్వాత చూడండి, వాక్య ప్రయోగం అంటే దాని మీనింగ్ రాసి సెంటెన్స్లో దాన్ని మీరు రాయగలగాలి, అదే వాక్య ప్రయోగం, ఓన్ సెంటెన్సెస్. ఓకేనా? సో ఎన్ని రాయాలి? 4 రాయాలన్నమాట. ఒక్కో దానికి 2 మార్క్స్. సో మనం వదలకూడదు కదా, 4 రాసేయాలి. తర్వాత చూడండి, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యాలి మనం. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. 8 ఇస్తారు, 4 రాయాలి. మీకు వచ్చిన లెసన్స్, మీరు చదివిన లెసన్స్లో నుంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని రాయండి. తర్వాత చూడండి, కొంచెం పెద్ద క్వశ్చన్స్ అనమాట. 4 ఇస్తారు, 2 రాయమంటారు. అంటే ఆ క్వశ్చన్స్కి 4 మార్క్స్, ఒక 5 to 6 లైన్స్ అనేది రాయాలి ఆన్సర్స్. ఏమా తర్వాత చూడండి, కిన్హి ఏ కహానీకా సారాంశ్. మన కహానీలు ఉన్నాయి కదా, కవి ఆర్ కంజూస్ అని నేను చెప్పాను, సౌదాగర్ ఔర్ బాలు. సో అందులో ఒకటి, ఫస్ట్ 3 ఏదో చదువుకోండి అమ్మా అని చెప్పాను, అందులో నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. 8 మార్క్స్ అనమాట. బాగా నేర్చుకుని బాగా రాయాలి. తర్వాత చూడండి, 5 వాక్యం కా అనువాద ప్రాంతీయ భాష. అనువాదం అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ కదా. సో ట్రాన్స్లేషన్ మీరు హిందీలో ఇచ్చారు కదా, సో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రాయొచ్చు. అలాగే కింద చూడండి, 16th హెడ్ వచ్చేసి ఎనీ 4 అన్నారు, పైన అయితే 5 అన్నారు. ఇక్కడ మీకు 5 ఎన్ని వస్తే అన్నీ రాయండి. ఓకేనా? 8 ఇచ్చారు, ఎన్ని వస్తే అన్ని రాయండి. ఇక్కడ తెలుగు చూసుకోండి, బాగా తెలుగు చూసుకుంటే, ఇంగ్లీష్ కన్నా తెలుగు చూసుకుంటే డైరెక్ట్ సేమ్ అలాగే మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు హిందీలోకి, హిందీలో రాయాలన్నమాట. సో అర్థమైంది కదా ప్రాథమిక వాళ్ళకి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇది మోడల్ పేపర్, గెస్ పేపర్ అనమాట.
మీరు బాగా చదువుకోండి, ఇంపార్టెంట్వి కూడా నేను చెప్పాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. మేడం ఈ వీడియో కావాలి, ఇది అర్థం కావట్లేదు అని ఏమైనా కమెంట్ చేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఒకటే కాదు కదా, 8 ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. సో 8 ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా మనం కవర్ చేయాలి కనుక అన్నీ కవర్ అవ్వవు. ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే మేడం నాకు ఇది కావాలని కమెంట్ చేస్తే నేను దాన్ని మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే.